నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, జూన్ 27వ తారీఖు శని త్రయోదశి వచ్చిందండి. ముఖ్యంగా మనం అందరము ఇబ్బందులు పడుతున్నాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతక రీత్యా ఏలినాటి శను, అష్టమ శను, అర్ధాష్టమ శను, ఏదో ఒక టైం పీరియడ్ అనేది నడుస్తుంది, దానివల్ల ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరం భావిస్తూ ఉంటాం. మరి అటువంటి ఈ శని విగ్రహం వల్ల పడే ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా ఏదైనా పరిహారం ఉందా, ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఏదైనా ఉందా, వాటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్య శం వాతో వాత్వరప అపశ్రిధ. మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తే శనిత్రయోదశి వస్తుంది అంటే భయపెట్టడాలు అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. శనిగ్రహం ఉంది, పీడా పిశాచము, రకరకాలుగా భయపెడతేస్తుంటాం. ఎవరు భయపడాలి, ఎందుకు భయపడాలి, ఎప్పుడు భయపడాలి అనేటువంటి విషయం దృష్టిలో తీసుకుంటే అధర్మ మార్గంగా వెళ్ళే వాళ్ళు మాత్రమే భయపడాలండి. శని ఎప్పుడూ కూడా ధర్మరక్షకుడు. మనం ఎదుటి మనిషికి హాని చేయకుండా మన పని మనం చేసుకున్నంతసేపు కూడా ఆయన నుంచి ఎప్పుడూ కూడా మనకు అనుగ్రహమే వస్తుంది. అందులోనూ కూడా శనిత్రయోదశి అన్నప్పుడు అనేక సార్లు వస్తుంది, కానీ ప్రధానంగా శనిత్రయోదశి అనేటువంటిది మనం దేన్ని ముఖ్యంగా తీసుకోవాలి అంటే శనికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి. పుష్యమి, అనురాధ, ఉత్తర, భద్ర. ఈ నక్షత్రాలలో వచ్చినప్పుడు దాన్ని ప్రధానంగా మనం ప్రామాణికంగా ఎక్కువగా తీసుకోవచ్చు. మీరు అన్నట్టుగా 27వ తారీఖు అనురాధ నక్షత్రంతో శనిత్రయోదశి. అనురాధ నక్షత్రంతో కూడి వచ్చినటువంటి శనిత్రయోదశి చాలా అమోఘమైనది. అస్సలు మనం భయపడవలసిన అవసరం లేదు. ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, లేదంటే కనుక శని మహర్దశ కావచ్చు, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ, ఇలా 8 విధానాలుగా ఉండే వాళ్ళు ఎవరికి ఎలాంటి అనర్థము జరగదు. ఓకే, ముందు అది తెలుసుకోవాలి మనం. అనర్థము అనేటువంటిది మన మనస్సుని, మన బుద్ధిని అనుసరించి ఉంటుంది. మన మనస్సు, మన బుద్ధి బాగున్నాయి అన్నప్పుడు అనర్థం ఎందుకు వస్తుంది అన్నమాట మనకు. కాబట్టి శని వలన ఏదో అనర్థం జరుగుతుందని కాదండి. ఏ పరిస్థితులలో కూడా ఏ కారణం చేతనైనా మనం కాస్త కర్మ ప్రారంభవశాత్తు కుటుంబమును ఇంకోటను కొన్ని పరిస్థితుల్లో కలియుగంలో అంత అధర్మం చేయందే బ్రతకడం కష్టం. ఖచ్చితంగా నేనే చెప్తున్నా మాట. నేను పూర్తిగా ధర్మంగా ఉంటా అంటే తొక్కేస్తారు భూమిలోకి. అవునండి. ఇతన్ని నమ్ముకున్నటువంటి భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళు నడురోటికి ఎక్కాలి. కాబట్టి కొన్ని పరిస్థితులు అంటే మన దగ్గర ఒకరి దగ్గర మనం ఉద్యోగం చేస్తున్నాం, వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఉద్యోగం చేస్తే మనకి జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటాం. అది అధర్మమే కదా ఒక రకంగా. కానీ మన కుటుంబం పోషణ అంటే ఇటు చూసిన ఉన్నవాళ్ళు వాళ్ళే. కాబట్టి మన విధానంలో ఈ కొన్ని కాలమాన పరిస్థితుల్లో చేసేటువంటి అధర్మం నుంచి నన్ను రక్షించు, నీ ఒక్క వక్రగతి కానీ ఉగ్రం అనేటువంటి దృష్టి కానీ నా మీద పడకుండా నన్ను ప్రశాంతతగా ఉంచు తండ్రి అనేటువంటి విషయంలో శనికి ఎప్పుడూ మనం శాంతి చేసుకోవాలి. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేసుకోవాలి, దీపారాధన చేయాలి శనికి ప్రతి శనివారము. అటువంటిది ప్రత్యేకంగా సప్తమి శనివారం కలిసి వస్తే ఇంకా విశేషం. ఓకే, ఈ సప్తమి శనివారంలో ఈ యొక్క పుష్యమి, అనురాధ, ఉత్తర, భద్ర వస్తే ఇంకా అద్వితీయం. ఈసారి అనురాధ వచ్చిందమ్మా. పుష్యమి, అనురాధ, ఉత్తర, భద్ర అంటారు. ఈ 3 నక్షత్రాలు శనివి. అనురాధ వచ్చినప్పుడు మనకు పుష్యమి నక్షత్రం వస్తే కనుక ఆ ఒక యోగం వేరే విధంగా ఉంటుంది. అనురాధ వచ్చింది కాబట్టి అనురాధ అంటే మిత్రదేవత. ఎప్పటికీ కూడా నువ్వు చేసేటువంటి దాని నుంచి ఆయన నవ్వుతూ నేను బయటపడేస్తాడు. మిత్రోదేవత అనేటువంటి దానికి ఉంది కాబట్టి అనురాధ నక్షత్రం మిత్రోదేవత అనేటువంటిది ఉంది కనుక ఈ వచ్చేటువంటిది ఏదైతే 27వ తారీఖు అనురాధ నక్షత్రంతో కూడినటువంటి శనిత్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజు నాడు చక్కగా స్వామివారికి తైలాభిషేకం, ఇంకా వీలుంటే చక్కగా తైతిల యోగం ఉందండి ఆ రోజు. యోగం కూడా తైతిల యోగం. అంటే దానివల్ల ఏంటండి చెప్తాను. అంటే కొన్ని యోగాలు ఉంటాయి. ఓకే, తిలం అనేటువంటి తిలహ అంటేనే వాటిని స్పృశిస్తే పాపాలు పోతాయండి. పాపాలు పోతాయి. తిలా పాపహరా నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిప్రం అతశాంతిం ప్రయచ్చమే అంటారు. ఆ నువ్వుల్ని ముట్టుకుంటే చాలు ఎటువంటి మహాపాతకాలైనా
పోతాయి. అటువంటి మహాయోగం ఆ రోజు. కనుక ఆ తిలలతో శనికి తిలహోమం చేసుకోవటం అనేటువంటిది ఇదేదో అనర్థం వస్తేనో, ఇబ్బంది వస్తేనో, అనర్థాలు అనుభవిస్తుంటేనే, కష్టాలు అనుభవిస్తుంటేనే కాదు. మనం ప్రశాంతంగానే ఉన్నాం, కానీ కర్మ ప్రారంధవశాత్తు మనకు ఎటువంటి సమస్య వచ్చి ఇబ్బందులు పడకుండా, శని యొక్క వక్ర దృష్టి మన మీద పడకుండా, ఎప్పుడూ కూడా ఆయన ఆగ్రహం లేకుండా అనుగ్రహాన్ని మాత్రమే కోరి చేసేటువంటిదే అనురాధ నక్షత్రంతో కూడినటువంటి శని త్రయోదశి. కాబట్టి అది 27వ తారీఖు ఉంది కాబట్టి ఆ రోజునాడు చక్కగా ప్రతి ఒక్కరూ, మనము మన భారతీయ శంకరపీఠం నందు విశేషంగా ఆ శనికి ఆ నల్ల నువ్వులతోటి ప్రత్యేకంగా హోమం చేస్తున్నాము. అక్కడైనా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనవచ్చు, లేదా ఎవరైనా చక్కగా దీనికి సంబంధించిన వైదిక పండితులు ఉన్నట్లయితే వారిని ఇంటికి పిలుచుకొనైనా సరే ఆ రోజునాడు ఆ శనికి హోమం చేయించుకోవడం అనేటువంటిది. ఇంట్లో శనికి సంబంధించిన పూజలు చేయొచ్చా గురుగారు? ఏంటమ్మా అంటే చాలా మందిలో ఇది ఒక సెంటిమెంట్ ఉంటుంది, అలా చేయించకూడదు అన్నట్లుగా. కర్మ ప్రారంధం అని ఒకటి ఉంటుంది. జన్మతహాగా బాగుపడే యోగం లేకపోతే ఇంట్లో చేయించుకోరు. జన్మతహాగా బాగుపడే యోగం లేకపోతే ఇంట్లో చేయించుకోరు. బాగుపడే యోగం ఉందా ఇంట్లో కానీ ఎక్కడైనా ముందు ఆ రోజునాడు చేయించుకోవడానికి సిద్ధపడతారు. ఎందువల్లనంటే శని, మనం రామేశ్వరం ఇలా శనేశ్వరం మొదలది అంటూ ఉంటాం, మన అనిపిస్తూ ఉంటుంది. నాలికకి నరం లేదు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం వీపుకి తగులుతూ ఉంటుంది. ఈ చిన్న విషయం తెలుసుకోరు. నవగ్రహాలలో చాలా మంచివాడమ్మ శని. నవగ్రహాలలో చాలా ఉత్తముడు ఎవరైనా ఉన్నారంటే శని గ్రహమే. ఆయన యొక్క అనుగ్రహం లభ్యమైతే మిగిలిన గ్రహాలు ఏవెవరు మన జోలికి రాలేవు. కాబట్టి ఆయన ఆగ్రహం అనేటువంటిది మన జోలికి రాకుండా పరిపూర్ణంగా ఆయన అనుగ్రహాన్ని కోరి మాత్రమే చేసేటువంటిది ఈ యొక్క తైతిల యోగంలో తిల హోమం. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశాన్ని జార విడుచుకోకుండా 27వ తారీఖు రోజునాడు అనురాధ నక్షత్రంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి అనేటువంటిది చక్కగా అద్భుతంగా ఏర్పడింది కనుక శని యొక్క అనుగ్రహార్థం పీడా కాదు, పిశాచము కాదు, ఆయన అనుగ్రహం ఉన్నదా పాతాళంలో ఉన్న మనిషి కూడా ఆకాశంలోకి వెళ్తాడమ్మా. అంత అద్వితీయమైన అనుగ్రహం ఇస్తాడు ఆయన. ధర్మంగా ఉండు, ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. కనుక ఆ రీతిలో ఆయన అనుగ్రహం కోసం చేసేటువంటిదే తిల హోమం. కాబట్టి ఆ రోజునాడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క విధానాన్ని అనుసరించుకోగలిగితే చక్కగా సుఖంగా సౌశీల్యంగా సౌభాగ్యంగా ఉంటారమ్మా. అంటే ఇప్పుడు అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఎవరైనా వ్యక్తిగతంగా చేయించుకోవచ్చు అంటున్నారా? ఇప్పుడు అసలు వీటికి సంబంధం లేదంటే సంబంధమే లేదు. ఓకే, ఒకటి నాకు అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏలినాటి శని ఉంది అని నువ్వు భయపడుతున్నావు అనుకో, నువ్వు ఎన్ని హోమాలైనా చేయించుకో, ఆ భయం నుంచి నువ్వు బయటికి రాలేవు. బ్రతుకంతా భయంతో పడి ఉంటుంది. బయటికి రావాలంటే ధైర్యం ఉండాలి. కర్మ నుంచి నువ్వు బయటపడటానికి మార్గం చూసుకో. నువ్వు భయపడుతూ నేను పూజలు చేస్తా అంటే ఫలితం రాదమ్మా ఎప్పుడు కూడా. అందులో ఏలినాటి శని, ఏలటం అంటే ఏంటమ్మా? అసలు ఒక మనిషి ఒక దాన్ని ఏలుతున్నాడు అంటారు. ఏలినాటి శని అంటే నువ్వు ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా నువ్వు ఏలేటువంటి స్థితిని ఇస్తాడు ఆయన. ధర్మంగా అదే ఆలోచించుకోవాలి. ఏలినాటి శని గానే నాకు శని పట్టింది, దరిద్రం పట్టిందంటే ఆహా, నీ ఆలోచన ఎలా ఉంది? నెగిటివ్, అలానే పడుతుంది నీకు. శని విషయంలో ఏదైతే మనం ఆలోచిస్తామో అదే తీసుకుంటాడమ్మా. నెగిటివ్ ఆలోచిస్తే జన్మాంతం నీకు నెగిటివ్గానే ఉంటావు. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే జీవితకాలం పాజిటివ్గానే ఉంటావు. శని దగ్గర ఉన్నటువంటి గొప్ప తత్వం అది. అందుకని ఆయనకి ఎవ్వరి యందు ద్వేషము ఉండదు, కోపము ఉండదు. ఇద్దరు పక్కపక్కలు ఉంటారు. ఒకళ్ళు శనిని ప్రేమించారు, ఆయన ప్రేమగా చేస్తాడు. ఒకరు శనిని ద్వేషించాడు, ఆ ద్వేషాన్నే ఇస్తాడు. అంతే. అది తీసుకోవాలి. అంత మన చేతుల్లోనే ఉంది. మనం ఆయనకి ఏది ఇస్తే ఆయన మనకు అదే ఇస్తాడు, 100 రెట్లు తిరిగి ఇస్తాడు. అంతే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి